అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వార ఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, సింహరాశి వాళ్లకు 28వ తారీఖు ఆగస్టు నుంచి 28 జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారమంతా కూడా సూర్యుడి యొక్క స్థితి వ్యయంలో ఉండడం, 12వ ఇంట్లో ఉండడం ఏమాత్రం మంచిగా లేదు. కాబట్టి మానసిక స్థితి, ఆందోళన, చేయాల్సిన పని మళ్ళీ చేయటం, పొరపాటు దొరలటం కామన్గా జరుగుతుంది. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ధన రాబడి బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తాయి. విలువైన వస్తువులు, భూములు, ఇతరతర వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారం చెప్పొచ్చు. సంతానం విషయంలో వాళ్ళ చదువులు, వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటామన్నా, దూర ప్రయాణాలు చేస్తామన్నా కూడా మీకు అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. ఈ వారం అదృష్టంగానే చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈ వారం మొదట ఒక 3 రోజులు ఇబ్బందులు ఉన్న తర్వాత 1వ తారీఖు ఆగస్టు నుంచి చాలా బాగుంది. అంతవరకు ఓపిక పట్టాలి. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు ముందుగా కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి ఈ రాశి వాళ్ళు మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం వాళ్ళు కేతు గ్రహానికి, శుక్రగ్రహానికి, సూర్యగ్రహానికి పరిహారాలు చేసుకోవడం ఎంతో మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.